సూపర్ స్టార్ 'కృష్ణ' గారు మొదట తాను హీరో కావాలని అనుకోలేదా? అసలు సినిమా అనే ఆలోచనే లేదా? మరి ఆయన ఆలోచనలను మార్చిన సంఘటన ఏది? ఏ హీరో ఆయన్ని ప్రభావితం చేశారనేది చూస్తే, సూపర్ స్టార్ 'కృష్ణ' గారు దాదాపుగా 5 దశాబ్దాల పాటు సినిమా రంగంలో సేవలందించారు. నటుడిగా రాణించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగాను మెప్పించారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 'బోలా శంకరుడిలా' అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. నిర్మాతల పాలిట దేవుడిలా నిలిచారు. అలాంటి సూపర్ స్టార్ 'కృష్ణ' గారికి అసలు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశమే లేదా? ఇంజినీరింగ్ చేయాలనుకున్న 'కృష్ణ' గారు హీరో ఎలా అయ్యారు? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 'కృష్ణ' గారి చిన్నప్పుడే నటుడిగా మారాలని, సినిమాల్లోకి రావాలనే కోరిక లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్నారు. తన పేరెంట్స్ అలానే ఆయన్ని గైడ్ చేశారు. 'కృష్ణ' గారిని పేరెంట్స్ ఇంజినీర్‌ని చేయాలనుకున్నారు. అందుకోసమే ఎంపీసీలో చేర్పించారు. సీఆర్ రెడ్డి కాలేజ్‌లో బీఎస్సీ చదువుతున్న సమయంలో ఓ సంఘటన జరిగింది. తన కాలేజ్‌లో ఒక హీరోకి సన్మానం జరిగింది. ఆయన వచ్చినప్పుడు స్టూడెంట్స్ అరుపులు, నినాదాలు ఆయన కోసం ఎగబడడం చూసి 'కృష్ణ' గారు షాక్ అయ్యారు. ఒక హీరోకి ఇంత క్రేజ్ ఉంటుందా అని అప్పుడు అర్థమైంది. అయితే ఆ సంఘటనతో తన ఆలోచన మార్చుకున్నారు. పేరెంట్స్ ఆశలను గల్లంతు చేశారు. సినిమాల్లోకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. మరి తన కాలేజ్‌కి వచ్చిన హీరో ఎవరో కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అప్పటికే ఆయన స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గార్లు తెలుగు హీరోలుగా విజయ పతాకం ఎగరవేస్తున్నారు. తన కాలేజీ సంఘటనతో 'కృష్ణ' గారు ఇక చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏకంగా మద్రాస్ వెళ్ళిపోయారు. అక్కడ కొన్ని ప్రయత్నాల తర్వాత ఎన్టీఆర్ గారిని కలిసారు. ఇలా యాక్టింగ్ చేయాలని ఉందని ఆయనకు చెప్పగా ఆయన చాలా చిన్నగా ఉన్నావు. 2 ఏళ్లు ఆగిన తర్వాత రా అని చెప్పారట రామారావు గారు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని సొంతంగా ప్రయత్నాలు చేశారు 'కృష్ణ' గారు. 1961 మొదటిసారి 'కులగోత్రాలు' అనే సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత 'పదండి ముందుకు' అనే సినిమాలో కనిపించారు. 'పరువు ప్రతిష్ఠ' సినిమా కూడా బాగానే పేరు తెచ్చుకుంది. కానీ చిన్న చిన్న పాత్రలే తప్ప హీరోగా రాణించే పరిస్థితి లేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని హీరోగా ప్రయత్నాలు చేశారు. అలా 1965లో 'తేనె మనసులు' మూవీతో హీరోగా మారారు 'కృష్ణ' గారు. ఆదుర్తి సుబ్బారావు గారు దీనికి దర్శకుడు. ఈ చిత్రం మార్చి 31న విడుదలైంది. దీంతో నేటికి ఈ సినిమా విడుదలై 60 ఏళ్లు అంటే 'కృష్ణ' గారు హీరోగా మారి 60 ఏళ్లని చెప్పొచ్చు. సినిమాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు 'కృష్ణ' గారు. ఒక రకంగా ఆయన ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. టెక్నికల్‌గా చాలా విషయాలను ఆయనే పరిచయం చేశారు. రోజుకి 3, 4 షిఫ్ట్‌ల్లో సినిమాలు చేశారు. ఏడాదికి 20, 30 సినిమాలను రిలీజ్ చేశారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నారు. తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగారు 'కృష్ణ' గారు. ఆయన 3 ఏళ్ల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే.